హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నానండి. మేము ఈరోజు వచ్చేసి అనంతపూర్ నియర్ బై ఉన్నటువంటి గుగుడు కుల్లాయి స్వామిని విజిట్ చేయడానికైతే మేము మైసూర్ నుండి వచ్చామండి. ఏనండి మెయిన్ ఎంట్రన్స్ అనమాట, ముఖద్వారము. కుల్లాయి స్వామి ముఖద్వారం అంటారండి దీన్ని. ఇక్కడ చూడండి, అప్పటికి మేము వెళ్ళిండేది వచ్చేసి అరౌండ్ 9:30 అనుకుంటానండి. అప్పటికి ఎండలు చూడండి, విపరీతంగా ఉన్న ఎండలు మాత్రము. ఇక్కడ చూడండి, మొత్తం అంతా షాపింగ్స్ చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ కానీ, చిన్న చిన్న డాల్స్ కానీ, ఇలాంటివి ఎక్కడ చూసినా ఉన్నాయండి. దాంతోపాటు ఎగ్జిబిషన్స్ కూడా కూడా అరేంజ్ చేశారండి. చాలా చాలా బాగున్నాయి. బట్ మేము వెళ్ళింది మార్నింగే కాబట్టి 9:30 ఆ టైంలో పెద్దగా రష్ అయితే ఏం లేదండి. తర్వాత 10:30కి అయితే జనాలు విపరీతంగా వచ్చేసారండి. అది కూడా సాయంకాలం అయితే చాలా జనాలు ఉంటారంటండి. ఈ టోటల్ ఇదంతా ఉంది కదా, ఇదంతా నిండిపోతారంటండి. టెంపుల్ అయితే దగ్గరగా లేదండి, దగ్గరగా 1.5 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుందండి. టోటల్ ఇలానే వెళ్తూనే ఉంటే షాప్స్ వస్తూనే ఉంటాయండి. మార్నింగే కదండి, కొన్ని ఇంకా క్లోజ్ చేసేసారు, అప్పటికి ఇంకా ఓపెన్ చేయలేదు. ఈవినింగ్ అలా అయితే మొత్తం లైటింగ్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయంటండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సామాన్లు వచ్చేసి 100 రూపీస్కి 4 అంటండి. 4 ఐటమ్స్ ఇస్తారు. ఏవైనా తీసుకొచ్చండి, మనము తీసుకుందాం అనుకున్నాం కానీ అయినా దర్శనం ఫస్ట్ ఇంపార్టెంట్ కదండి. తర్వాత ఇవన్నీ షాపింగ్స్ అన్నీ మరీ చేద్దాంలే అనుకున్నాము, బట్ మర్చిపోయేసి వచ్చేసామండి. చూడండి, నాకైతే నేను అస్సలు తట్టుకోలేకపోయాను ఎండకి. అప్పటికే చాలా సుస్తు అయిపోయింది, ఎందుకంటే ఉపవాసంతో ఉన్నాం కదండి. అందుకోసం అని లాస్ట్కి ఇంకా వాటర్ బాటిల్ తీసేసుకున్నానండి. నేనైతే కూలింగ్ వాటర్ బాటిల్ కొద్దిగా తాగేసి ముందుకైతే మూవ్ అయిపోయినామండి. చూడండి, ఎగ్జిబిషన్స్ అన్నీ అప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదండి. 11:30కి అలా స్టార్ట్ అయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా నేతి కాజాలు, ఇవి ఫేమస్ అంటండి. ఇక్కడ చూడండి తోరణాలు, నెక్స్ట్ ఇయర్ రింగ్స్, ఇలాంటివన్నీ వెళ్తూనే ఉంటే ఇలాంటివి వస్తూనే ఉంటాయండి. చాలా బాగా జరుగుతుందంటండి. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అండి ఇది ఇక్కడ విజిట్ చేయడము. ఇది గూగుల్లోనే ఫేమస్ అండి, కుల్లాయి స్వామి దేవస్థానం అనేది. చాలాసార్లు అనుకున్నాం కానీ నేను మా హస్బెండ్, కానీ టైం కుదరలేదండి. బట్ ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాము. వితిన్ 2 డేస్లోనే అన్నీ ఇది చేసేసుకొని ప్లాన్ చేసుకొని వచ్చేసామండి. ఎందుకంటే దగ్గర ఉంటే ఏ విధంగా అయినా రావచ్చండి. అయినా మైసూర్ నుండి రావాలంటే 12 అవర్స్ జర్నీ చేసుకొని రావాలి కదండి. అందుకోసం కొద్దిగా ఆలోచించుకొని వచ్చేసామండి. ఇక్కడ టెడ్డీ బేర్స్ చూడండి, చాలా క్యూట్గా ఉన్నాయి. చిన్నవి అయితే 500, 300, ఇలా పెద్ద సైజ్ అయితే 1500 అంటండి. చాలా రేట్ కదండి. మామూలుగా అయితే అది 250, 200 అలా ఇస్తారు స్మాల్ సైజు. ఈ బిగ్ సైజు 1500 అంటండి. చాలా కాస్ట్లీగానే ఉన్నాయి. బ్యాంగిల్స్ అడిగితే ఒక్కొక్క పెయిర్ వచ్చేసి 100, 150 అలా చెప్తున్నారండి. నార్మల్గా అయితే 50, 60 అలా చెప్తున్నారు. బయట దానికి ఇక్కడ దానికి కంపేర్ చేస్తే 20 రూపీస్ అలా డిఫరెన్స్ అయితే ఉన్నాయండి. చాలా కాస్ట్లీనే అని చెప్పచ్చు. బట్ నేను ఏమీ షాపింగ్ అయితే ఏం చేయలేదండి. అంటే బ్యాంగిల్స్ అలా తీసుకెళ్ళచ్చు, కాకపోతే మళ్ళీ లాంగ్ జర్నీ కదండి, ఎక్కడైనా డ్యామేజ్ అయిపోతే కష్టం కదా. అందుకోసమని ఏమీ తీసుకోలేదు. మా హస్బెండ్ తీసుకో అన్నారు, బట్ నేను ఏం తీసుకోలేదండి. ఇయర్ రింగ్స్ కూడా అంతేనండి, చాలా కాస్ట్ చెప్తున్నారు. 50 రూపీస్, 100 రూపీస్, అవన్నీ 30 రూపీసే ఉంటాయండి. కాకపోతే వాళ్ళు హెవీగా చెప్తున్నారు రేటు మాత్రము. ఎందుకంటే ఎలాగైనా తీసుకుంటారే అనే హోప్స్తో చెప్తారు వాళ్ళు. చూడండి, అవి ఎక్కడ చూసినా పాత్రలు అనేటివి పెట్టారు. 100కి 4 అనేటివి ఇస్తారంటండి. అవి కూడా ఎంత చిన్న సైజు పెట్టారో చూడండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి కదండి. టెంపుల్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ షుగర్ ఫేమస్ అంటండి. అంటే దేవుడికి చదివించుకోవడానికి షుగర్ అయితే 1 kg షుగర్ తీసుకొని, టెంకాయ తీసుకొని ఈ విధంగా అరేంజ్ చేశారండి. క్యూ లైను చాలా దూరం ఉందండి. నేను ఏదో దగ్గర ఉందనుకున్నాను, కాకపోతే క్యూ లైన్ దగ్గర 1 కిలోమీటర్ దాకా ఉందండి. ఈ విధంగా అరేంజ్ చేశారు క్యూ లైన్ అనేది. చూడు, ఎక్కడ చూసినా షుగర్ ప్యాకెట్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయండి.
కాకపోతే మనం బయట కొంటే 40 రూపీస్, వీళ్ళ దగ్గర అయితే కేజీ షుగర్ 50 రూపీస్కి అమ్ముతున్నారండి. అది కూడా కొద్దిమంది డౌట్ పాపము, 1/4 కేజీ కంటే తక్కువ ఉంది, అర్ధ కేజీ కంటే తక్కువ ఉందని చెప్తున్నారు పాపము. ఇంకా వచ్చిన తర్వాత అవి మనం ఆలోచించుకోకూడదు కదండి. కొద్దిమంది ఇక్కడే స్నానాలు కూడా చేస్తున్నారండి. అంటే బాత్రూమ్స్ ఇవన్నీ అరేంజ్ చేశారులేండి, పర్మనెంట్ కాదు, ఏదో ఆర్టిఫిషియల్గా చేశారు. చూడండి ఎన్ని క్యూ లైన్స్ ఉన్నాయో రియల్గా. బట్ ఏమంటే కింద రాళ్ళన్నీ ఇదై కూర్చుకుంటున్నాయి. అలానే వెళ్తున్నామండి. ఏమంటే ఎండ అయితే అప్పటికి ఏం లేదు కదండి, 9:30 కదా, ఏమంత అనిపించట్లేదు. మామూలుగా 3కి 4కి అలాగే వస్తే మాత్రం ఎండ మాత్రం చాలా హెవీగా అయితే ఉండిందండి. అంతకు ముందు రోజే అయితే హెవీగా రెయిన్ పడిందంట. చూడండి ఈ విధంగా పాపం ఎక్కడెక్కడ వాళ్ళు అంతా వస్తూనే ఉన్నారండి. అంటే ఫేమస్ కదండి, ఇయర్కి వన్ టైమే కదండి వచ్చేది. అందుకోసం అందరూ దర్శనానికి వచ్చారు. పేషెన్స్ చక్కెర, నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి ఫేమస్ అంటండి. అంటే చదువుతులు చదివించుకోవడానికి మనం ఏదైనా కోరిక కోరుకుంటాం కదండి, ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇప్పుడు చక్కెర అనుకోండి, చక్కెర చదివిస్తారంట. నెక్స్ట్ ఒకవేళ ఆ కోరిక నెరవేరితే ఏదో గుండెలు ఇంత కొబ్బరి వేస్తామని వేసేవాళ్ళు కూడా ఉంటారంటండి. కోరిక నెరవేరిన తర్వాత ఈ విధంగా చేస్తారంట. చాలా బాగా జరిగింది. నేనైతే హాఫ్ కేజీని నేను కొబ్బరి కూడా వేసానండి అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగానే వెళ్తే ముందరకు ఒక్కొక్క 10 మెంబర్స్ని అయితే వదులుతున్నారండి. ఇక్కడ పోలీసు సెక్యూరిటీ చాలా బందోబస్తుగా ఉందండి. కాకపోతే మెయింటెనెన్స్ అంత పెద్దగా అయితే లేదండి, ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేయాల్సింది. పాపం కొందరైతే క్యూ లైన్లో 1.5 కిలోమీటర్ నుండి చక్కెర, తర్వాత కొబ్బరి ఇవన్నీ భుజం మీద మోసుకొని వస్తున్నారండి. అంటే కొన్ని చోట్ల అరేంజ్ చేశారు. పెద్దమ్మ గుడి దగ్గర డైరెక్ట్గానే అదే చేస్తారంట. కాకపోతే పాపం తెలియని వాళ్ళు ఉంటారు కదండి, మోసుకొని వస్తున్నారంటే లేకపోయింది. దాంతోపాటు ఫుల్ క్రౌడ్ ఉందండి. లోపలికి వెళ్ళామండి. ఇక్కడ కొద్దిగా అనిపించట్లేదు, జనాలు క్రౌడ్ ఉన్నారండి. 9:30 ఉన్నా సరే అది చూడండి, ఒక అబ్బాయి చేస్తున్నాడు, అన్నీ మోసుకొని వెళ్తున్నాను. లేదంటే పెద్దమ్మ దేవస్థానం ఉంటుందన్నమాట, ఆంజనేయ స్వామి కోవిల్. అక్కడ కూడా కేజీ ప్రకారం ఇస్తారంటండి. ఇక్కడ చూడండి కొబ్బరి, బెల్లం, చక్కెర, టెంకాయలు ఇక్కడ కూడా దొరుకుతుందండి మనకి. అక్కడి నుండి అయినా తీసుకొని వెళ్ళచ్చు మనము చదివింపులకి. ఈ విధంగా అయితే ఉంటుందండి. టోటల్ ఉన్నామండి. అంటే 10 డేస్ జరుగుతుందండి. ఫస్ట్ డే నుండి ఈ విధంగానే ఉంటారంటండి ఇక్కడ క్రౌడ్ అయితే మాత్రమే. లాస్ట్ డే అంటే మేము వెళ్ళింది 9th డే అనుకున్నామండి. ఐ థింక్ ఫ్రైడేనే ఏమో అనుకున్నాను వెళ్ళింది. ఆ రోజు చాలా జనాలు అయితే ఉన్నారండి. ఈ విధంగా అయితే వెళ్తూనే ఉన్నారండి, నేను వెళ్తూనే ఉండాలి. దేవుని దగ్గర
చూసారు కదండి ఫ్రెండ్స్, ఏ విధంగా రష్ ఉందో. ఇది వచ్చేసి ముందరే అగ్నిగుండం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, అందరూ కొబ్బరి అనేది విసురుతున్నారు అందులోకి. కొద్దిమంది కట్టెలు కూడా వేస్తారండి. ఈ విధంగా ఉంటుంది. కుల్లాయి స్వామికి ఎదురుగానే ఉంటుంది. ఇదేనండి కుల్లాయి స్వామి దేవస్థానము, అంటే దర్గా అంటారేమో. ఈ విధంగా అయితే ఉంటుంది. లోపలికైతే అలౌ చేయరండి, బయట నుండి ముక్కొనేసి రావాలండి. మీరు కూడా ముక్కోండి నాతో పాటు. నెక్స్ట్ వచ్చేసి బయట అయితే ఈ విధంగా ఉంటుంది. పొగ చూడండి, ఫొటోస్కి నిలబడి ఉంటే అస్సలు కళ్ళు అయితే మంటలేస్తున్నాయండి. ఆ విధంగా ఉంది. ఎటువైపు చూసినా షుగర్, నెక్స్ట్ టెంకాయలు, కొబ్బరి కనిపిస్తాయండి. ఈ విధంగా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి భోజనాలు అనేది అరేంజ్ చేస్తున్నారండి. వచ్చిన వాళ్ళందరికీ ఉచిత ప్రసాదాలు అయితే పంచుతున్నారు. చాలా టేస్ట్ అయితే ఉన్నాయండి. భోజనాలు మాత్రం హైలైట్ అండి. ఈ విధంగా అయితే అందరికీ ఫ్రీ సర్వీస్ చేసేసారండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.